అలాగే నిల్చుండగా ఉత్తర ప్రత్యుత్తర భాగముగా కీర్తన గ్రంథం నుండి 45వ కీర్తన గ్రంథం నుండి 45వ కీర్తన మనందరూ కూడా మార్చి ఉత్తర ప్రత్యుత్తర చదువుకొని దేవుని కనపరచుదాం. కీర్తన గ్రంథం నుండి 45వ కీర్తన. మొదటి నుండి చివరి వరకు చదువుకుందాం. ఒక దివ్యమైన సంగతితో నా హృదయం బహుగా ఉప్పొంగుచున్నది. నేను రాజును గూర్చి రచించిన దానిని పలికెదను. నా నాలుక త్వరగా వ్రాయువాన్ని కలవలేనున్నది. సూర్యుడా, నీ కత్తి మొలను పట్టుకునము, నీ తేజస్సును నీ ప్రభావమును ధరించుకునము. నీ బాణములు ఆడిగలవి, ప్రజలు నీ చేత కూలుదురు. నీ బాణములు రాజు శత్రువుల గుండెలో చొచ్చును. నీవు నీతిని ప్రేమించి భక్తిహీనతను ద్వేషించుచున్నావు. కావున దేవుడు నీ దేవుడే చిరుకాట కంటే ఇచ్చుకున్నట్లుగా నిన్ను ఆనంద తైలంతో అభిషేకించున్నాడు. నీ దయనొందిన స్త్రీలలో రాజుల కుమార్తెలున్నారు. రాణి ఓఫీరు అపరంజితో అలంకరించుకొని నీ కుడిపార్శ్వన నిలుచున్నది. ఈ రాజు నీ ప్రభువు, అతని నీ సౌందర్యమును కోరినవాడు. అతనికి నమస్కరించుము. అంతఃపురములో నుండి రాజకుమార్తె కేవలము మహిమ గలది. ఆమె